హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. టుడే వీడియో వచ్చి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒక టెంపుల్ అంటే ఇప్పుడు మేము గుంతకల్ ఉర్సు జరుగుతుంది కాబట్టి గుంతకల్ వచ్చాము. దానికి నియర్గా 10 కిలోమీటర్ బిలో అంటే 10 కిలోమీటర్ లోపే ఉంటుందండి కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను గుంతకల్కి వస్తున్నాను. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మస్తాన్వల్లి స్వామి దర్గా దర్శించిన తర్వాత మరుసటి రోజు మేము ఇక్కడ కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది రావడం అలవాటు పడిపోయాము కాబట్టి ఖచ్చితంగా వస్తామండి. ఇక్కడ వచ్చి ఫేమస్ ఏమంటే ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు అందుకు విడిపిస్తారంట, బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము. ఉర్సు జరిగిన వెంటనే అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తాము. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే కోతులు ఎన్ని కోతులు ఉంటాయంటే అన్ని కోతులు ఉంటాయి. ఆ కోతుల వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఏదన్నా టెంకాయలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎత్తుకొని పోతాయండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, మా అందరికీ బాగా నచ్చుతుంది. గుంతకల్ దర్గాలో మాకు కన్వీనియంట్ ఏమున్నదంటే అక్కడ వాష్రూమ్స్ అవి నీట్గా ఉండవు కాబట్టి ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. అక్కడ స్నానాలు చేయలేని వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి కెమెరా అలో ఉండదండి కాబట్టి నేను బయటే తీస్తున్నాను. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కోతులు బెడద మాత్రం భారీగా ఉంటుంది. ఏమనవు అవి, మన చేతిలో ఏముంటే అవి గుంజుకొని పోతూ ఉంటాయి. మేమైతే వచ్చామండి. ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి. ఫుడ్ ఎప్పుడే కానీ మేము ఇక్కడ ఫుడ్ తినలేదు. ఫస్ట్ టైం మేము టోకన్స్ సిస్టమ్ ద్వారా మాకు ఇక్కడ ఫుడ్ అనేది అందిందండి. అంటే మేము ఎప్పుడు వచ్చినా కానీ తినే టైంకి మాకు టోకన్స్ ఉండవు. ఇన్ని ఏళ్ళల్లో దాదాపుగా 13 సంవత్సరాల్లో నేను ఫస్ట్ టైం ఇక్కడ ప్రసాదం అంటే అదే ఈ దేవుడికి సంబంధించి ఫ్రీ భోజనం అయితే తిన్నాను, బాగుంది. అక్కడికంతా కెమెరా అలో లేదు కాబట్టి అవన్నీ తీయలేదండి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఎవ్రీ ఇయర్ పిల్లలు ఫోటోలు తీసుకుంటారు. ప్రతి ఇయర్ గుర్తుంది, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు బాగుంటుంది. మీకు ఎవరైనా రావాలనుకుంటే రండి, కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ గుంతకల్ దగ్గర. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.